హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆల్రెడీ నిన్న వీడియోలో నేను ఏంటంటే 5 బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేయాలనేది వీడియో వేసాను. మీరు ఇంకెవరైనా చూడకపోతే చూడండి. అందులో ఒక బ్లౌజ్ అనమాట ఇది. ఇక్కడంతా నేను లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నడుం బెల్ట్ మనం బ్లౌజ్ పీస్లోనే తీస్తున్నానని చెప్పాను కదా, అదనమాట ఇది. దీన్నే మడిచేస్తున్నాను. ఇంకా లైనింగ్ అతకబెట్టుకోవడం అందరికీ వచ్చిందే కదా అనేసి నేను లైనింగ్ అతకబెట్టేది చూపించలేదు. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ బ్లౌజ్ కుట్టేది చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పెద్ద కుట్టు అయితే వేశాను. మనం ఎమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ కుట్టు విప్పేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నడుము దగ్గర డాట్స్ వస్తాయి కదా, వాటిని ఎలా వేసుకోవాలని చూద్దాం. ఇలా మడత పెట్టేసుకొని మధ్యలోకి మళ్ళీ ఒక మడత వేసుకొని షోల్డర్కి ఎదురుగా రావాలన్నమాట ఈ డాట్స్ అనేది. భుజాలకి ఎదురుగా పెట్టేసుకొని మార్కింగ్ ఇక్కడి నుంచి ఒక పావు ఇంచి పట్టుకొని పైకి వచ్చేసరికి 0 సైజు వచ్చేయాలన్నమాట. ఇలా 0 సైజు కింద వచ్చేసరికి పావు ఇంచి పట్టుకుంటే సరిపోతుంది. దీని పొడవు వచ్చేసి కూడా 4 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. 3.5 లేదా 4 ఇంచులు హైట్ ఉంటే సరిపోతుంది డాట్ పొడవు వచ్చేసి. ఇప్పుడైతే మనకి వెనక పార్ట్ తయారైపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ కూడా నేను జాయిన్ చేసేసుకున్నాను. లైనింగ్కి మెయిన్ క్లాత్ ఇలా మధ్యలోకి భుజాలకి ఎదురుగా మడత పెట్టుకొని 3 ఇంచెస్ దగ్గర మనకి పెద్ద డాట్ అనేది స్టార్ట్ అవుతుంది. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇంకా వాళ్ళ చెస్ట్ని బట్టి మనం ఇక్కడ డాట్స్ అనేది పెట్టుకోవాలి. చిన్న సైజు వాళ్ళకి చిన్నగా పట్టుకోవాలి, అలాగే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం పెద్ద డాట్లు అనేది పట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళది మీడియంగా ఉంటాయి కాబట్టి నేను నార్మల్గా పట్టుకుంటున్నాను. మరీ చిన్నగా కాకుండా డాట్స్ మరీ పెద్దగా కాకుండా. ఈ రెండు వేసుకున్న తర్వాత ఈ పెద్ద డాట్ ఎదురుగా ఈ చంకలో నుంచి వచ్చే డాట్ ఉంటుంది కదా, దాన్ని వేస్తున్నాను. ఈ డాట్ పొడవు కూడా 3.5 లేదా 4 ఇంచుల వరకు పెట్టుకోండి. అంటే అందరికీ కాదు, వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో చూసుకొని డాట్లు ఎంత పొడవు ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం మనం డాట్స్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక సైడ్ వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా వేసేసుకోండి. ఇక్కడ ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకుంటే మీకు గుర్తుగా ఉంటుంది అనమాట. ఇలా పెట్టేసుకొని ఈ పెద్ద డాట్ వెడల్పు కూడా నేను 2.5 ఇంచులు తీసుకున్నాను. అంటే మడత పెట్టినాక కాదు, మడత పెట్టక ముందు 2.5 వెడల్పు చూసుకొని తర్వాత మడత పెట్టాను. ఇలా పట్టేసుకొని వేసేసుకోండి. మనం ఈ చంక దగ్గరకు వచ్చేసరికి సమానంగా ఉండాలన్నమాట. కొంచెం ఎగుడు దిగుడు ఉందంటే కుట్టు అనేది తేడా వస్తుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఇలా కప్ అనేది ఇలా తయారైపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ క్లాత్ అలాగనే లైనింగ్ కూడా నేను అటాచ్ చేసేసుకున్నాను. ఇది కొంచెం ఎక్కువనే ఉంచుకుంటాను నేను, ఎందుకంటే కింద మడుస్తాను. కొంచెం కింద ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది. లోపల పక్క లైనింగ్ పెట్టేస్తున్నాను. బయట పక్క వచ్చేసరికి మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్ద డాట్ని కొంచెం లోపలికి మడుచుకొని స్టిచ్చింగ్ వేసుకోండి. అదే బయట కుట్లో వేసేసారనుకో దానిపైన పట్టేసినట్టు ఉంటుంది. అందుకనేసి కొంచెం లోపలికి మడుచుకొని స్టిచ్చింగ్ వేసుకోండి. ఇక్కడ డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను నేను. ఇలా 2 కుట్లు వేసేసుకున్న తర్వాత దీన్ని బయటికి ఇలా తెచ్చేసుకొని, మీకు 4వ కుట్టు పడకూడదు అనుకుంటే మనం వెనక పట్టు రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని ఇలా సైడ్ కొలిసేసుకొని వెనక పొడవు ఎంత ఉందో చూసుకున్నారు కదా, మనం వెనక పార్ట్ పొడవు ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వాళ్ళ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని కూడా కొలిచేసుకోండి. ఉక్సులు పట్టి ఎంత ఉందో ఇలా మనం మార్కింగ్ చేసేసుకొని మిగిలిన పీస్ అంతా కూడా లోపలికి పెట్టేసుకుందాము. ఇలా లోపలికి పెట్టేసుకుంటే ఇక్కడ ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది కొంచెం బ్లౌజు. కొంతమంది ఏంటంటే లోపల ప్యాంట్ ముక్కలు అలానే వేరే డబుల్ వేయించుకుంటారు, ఎందుకంటే స్టిఫ్గా ఉండడం కోసం అనమాట షేప్ బెల్ట్. అందుకనేసి ఇక్కడ నేను కొంచెం ఎక్కువ ముక్కే తీసుకొని ఇలా మడిచేస్తానమాట. ఇంకా మనం ఎక్స్ట్రా ముక్క వేయకపోయినా కానీ కొంచెం స్టిఫ్గా ఉంటుంది షేప్ బెల్ట్. చూసినారుగా, ఇలా మడితేసి నేనైతే పైన ఒక స్టిచ్ వేసేసాను. ఇలా మనకైతే ఇవన్నీ రెడీ అయిపోయింది కదా. పక్కన సేమ్
ఒక సైడ్ ఎలా కుట్టుకున్నామో ఇంకో సైడ్ కూడా అలానే స్టిచ్ చేసేసుకుందాం. లోపల పక్క లైనింగ్ సింగిల్ లైనింగ్ పెడుతున్నాను. అదే బయట పక్క వచ్చేసరికి లైనింగు ప్లస్ మెయిన్ క్లాత్ కూడా ఉండేటట్టు నేను స్టిచ్ చేసుకున్నాను. అవి ఇలా సెట్ చేసేసుకొని ఈ కుట్టు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మడుచుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ ఇలా వేసేసారనుకో మనకి కుట్టు అనేది పట్టేసినట్టు ఉంటుంది అనమాట. పెద్ద డాటు చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. అందుకని ఇలా పక్కకు పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఈ వీడియో ఏంటంటే మొత్తం ఎవరికైనా కొత్త వాళ్ళకి ఎవరికైనా పూర్తిగా అర్థం అవ్వాలని నేను కొంచెం నిదానంగానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఆల్రెడీ ఒకటి రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దాన్ని వేసుకొని కొలుసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా మార్కింగ్ చేసుకొని లోపలికి మలిచేసి కుట్టు వేసేయడమే. చూస్తున్నారు కదా, ఉక్సులు పట్టి కాజా పట్టి సమానంగా రావాలంటే ఇలా కొలిసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చివరికంట వేసుకోండి కుట్టు. మరి మధ్యలోకి రాకుండా చివరికంట వేసుకోవాలి. దీనికి కూడా లైన్ చేసేసుకోండి. ఇప్పుడు కాజా పట్టీ వేసుకుందాము. కాజా పట్టీ కోసం 2 ఇంచుల వెడల్పు ఉండే ఒక లైనింగు అలాగే మెయిన్ క్లాత్ తీసుకొని లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టేసుకొని కింద ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పట్టుకొని స్టిచ్ వేసేసుకోండి. దీన్ని ఇలా పైకి తీసుకొచ్చి ఒక చిన్న మడత వేసుకొని తర్వాత మనకి కాజా పట్టీ ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు ఉంచుకొని మిగతాదంతా కూడా లోపలికి మలిచేసుకొని ఇక్కడ కుట్టు వేసేసేయండి. ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వేసామో అక్కడే వేసుకోండి. అంటే 1/2 ఇంచ్ పట్టుకున్నాం కదా మనం, 1/2 ఇంచే పట్టుకోవాలి. ఇంక ఎక్స్ట్రా లోపలికి రానివ్వద్దు కాజా పట్టీ. మళ్ళీ లోపలికి వచ్చారంటే నెక్ తగ్గిపోతుంది. అలానే మనకి బ్లౌజ్ అనేది పట్టేసినట్టు అయిపోద్ది అనమాట. అందుకనేసి మనం 1/2 ఇంచ్ ఉంచుకున్నామా ఒక పట్టీకి 1/4 ఇంచ్ ఉంచుకున్నామో తెలుస్తుంది కదా, అంత మాత్రమే పట్టుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా పట్టుకోవద్దు. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ అయితే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టీ వేసుకుందాం. ఉక్స్ పట్టీ ఇలాగా 1 ఇంచ్ వెడల్పు ముక్క తీసుకున్నాను. పైనుంచి స్టిచ్ చేసుకొని కింద ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఇలా కింద పెట్టేసి పైన ఒక కుట్టు వేసేసుకోండి. ఉక్స్ పట్టీ ఏమో పైనుంచి కిందకి మలుస్తాము. అలానే కాజా పట్టీ అయితే కింద నుంచి పైకి మలుస్తాం అన్నమాట. ఇక్కడ బ్లౌజ్కి చూసుకోండి ఫస్ట్ వాళ్ళకి ఉక్సులు పట్టీ ఏ సైడ్ ఉందో చూసుకొని దాని ప్రకారం పెట్టేసేయాలి. ఇక్కడ కొంచెం రౌండ్ అనేది తగ్గింది కదా, నేను రౌండ్ చేస్తున్నాను. ఉక్స్ పట్టీ పక్కన మనం స్టిచ్ చేసిన తర్వాత ఎవరికైనా కొంచెం పైకి వస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని దీన్ని కట్ చేసేసుకోండి. కింద కట్ చేయాలి, పైకి వచ్చేసరికి ఎక్కువ తీయద్దు, కొంచెం లైట్గా తీసుకోండి అంతే. ఇలా మళ్ళీ ఒకసారి కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టి ఒకసారి రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే మీకు తీసేసేయండి. కాజా పట్టీ సైడ్ కూడా ఇప్పుడంతా సమ్మర్ కాబట్టి మనకి ఎక్కువ కాటన్ డ్రెస్సెస్ కాటన్ బ్లౌజులే వస్తూ ఉంటాయి. ఇంక ఇవేంటంటే జారిపోవు అనమాట. కాటన్ ఏంటంటే మనం ఎలా స్టిచ్ చేస్తే అలానే ఉంటాయి. అదే సిల్క్ అయితే మాత్రం జారిపోతూ ఉంటాయి. ఇక్కడైతే ముందు భాగం కూడా రెడీ అయిపోయింది కదా, వెనుక భాగం రెడీ అయిపోయింది. అలానే ముందు భాగం కూడా రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి చేతులు కూడా నేను ఆల్రెడీ జాయిన్ చేసేసాను. ఇక్కడ లోతు కూడా తీస్తానమాట. ఇక్కడ చంకలో పీసులు పడుతున్నాయి కదా, లైనింగ్ సైడ్ లైనింగు అలాగే మెయిన్ క్లాత్ వేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇలా కుట్టు పైకి కనపడకుండా ఉండాలంటే 2 కూడా లోపలే వేసేసుకోండి, పైన వేయకుండా. ఇంకా ఇలా వేస్తే ఏంటంటే మనకి కుట్టు అనేది
పైకి కనపడకుండా చంకలో ఇలా చంక పైకి ఎత్తినప్పుడు కనపడకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి తగ్గింది కదా, తగ్గిన ప్రకారం వేసేసుకున్నాం. ఇలా విడివిడిగా కాకుండా సమానంగా ఉన్నప్పుడు 2 క్లాతులు కూడా సమానంగా ఉన్నాయి కదా, కింద పొర పైన పొర, అలాంటప్పుడు ఇలా ఇప్పుడు నేను ఎలాగైతే పెట్టుకున్నానో లైనింగ్ సైడు లైనింగ్ పెట్టుకోవాలి, మెయిన్ క్లాత్ సైడు మెయిన్ క్లాత్ పెట్టుకొని ఇలా మనం డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇదే లోడింగ్ పద్ధతి అనమాట, జాయింట్ వేసే పద్ధతి లోడింగ్ అనమాట. ఇది పైకి కుట్టు రాకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కర్వ్ షేప్లో మనమైతే కుట్టు వేసేసుకొని కట్ చేసేయడమే. అంతే, చాలా నీట్గా అయితే మనకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అన్ని సైడ్లు కూడా అలా వేసేసుకొని ఇప్పుడు మనం కింద 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా ఎమింగ్ కోసము, దాన్ని ఇక్కడ మడిచేసాను. మడిచేసి పెద్ద కుట్టు అయితే వేసేస్తున్నాను. ఈ కుట్టు ఏంటంటే మనం ఎమింగ్ చేసుకున్న తర్వాత విప్పేసుకోవడమే. ఇలా అయితే వేసేసుకొని ఇక్కడ నేను కటింగ్ వీడియోలో ఏంటంటే లోతు తీయలేదు కదా, అంటే ఏ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఆ బ్లౌజ్కి తీసుకుందాం లోతు అన్నట్టుగా నేను కుట్టేటప్పుడు తీస్తున్నాను. మన కటింగ్ వీడియోలో మీకు లోతు అనేది నేను తీయలేదు. ఇక్కడైతే ఏమైనా విడిపోయినట్టు అనిపిస్తే ఒక కుట్టు వేసేసుకోండి. ఇక్కడేం నాకు అంతా బాగానే ఉంది, ఇంకా నేను కుట్టు వేయట్లేదు ఇక్కడ. ఇప్పుడైతే వెనుక పార్ట్ తీసుకొని వెనుక పార్ట్ పైన మన ముందు పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, వాటిని ఇలా వేసేసుకొని నేను ఎలాగైతే వేస్తున్నానో వీడియోలో ఇలా వేసేసుకొని భుజాలు జాయింట్ చేసేసుకోండి. డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా నెక్ 2 కూడా పక్క పక్కనే వచ్చేటట్టు చూసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రా ఏమంటే చూసుకొని రౌండ్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి. చంక భాగము ఎక్స్ట్రా లేకుండా. ఇప్పుడు లోతు తీసాం కదా, ఈ లోతు ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకోండి, ముందు పక్కకు వచ్చేటట్టు చూసుకొని ఇలా కొలుసుకొని ఇంకా చుట్టూ కూడా మనం చేతులు జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 1/2 ఇంచ్ దగ్గర వరకు పట్టుకుంటున్నాను నేను. మరి 1/4 ఇంచ్ అయితే ఏమవుతుందంటే మనం జాకెట్ తడి ఒంటి మీద వేసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. అలాంటప్పుడు గట్టిగా పీకినప్పుడు మరి 1/4 ఇంచ్ పట్టుకుంటే పీగిలిపోతాయి అన్నమాట. అందుకనేసి ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మనం కటింగ్ చేసేటప్పుడే ఒక 1/2 ఇంచ్ వరకు కుట్లు కోసం ఉంచుకుంటాం కదా, దాన్ని అంతా పట్టేసుకోండి. ఇదే విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒక కుట్టు ఎక్కడైతే వేసామో ఇంకొక కుట్టు కూడా దాని మీదే పడేటట్టు వేసుకోండి. ఇదే విధంగా అటు సైడ్ కూడా సేమ్ లోతు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకొని ఫ్రంట్ పక్కకి కుట్టేసుకోవడమే. ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా, లైన్ చేసేసుకోండి. లైన్ చేసుకొని ఇవి మాత్రం బాగా చూసుకోండి. లోతు అనేది ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోయిందంటే మళ్ళీ బ్లౌజ్ అనేది చెడిపోతుంది. అంటే చెడిపోవడం అంటే ఏం లేదు, లోతు వెనక్కి వెళ్ళిపోయిందంటే మనకి ముందు పక్కకు వచ్చేసరికి వెనకది ముందుకు వస్తుంది కాబట్టి మళ్ళీ కుచ్చులా కనిపిస్తుంది, ముడతలలాగా. ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్ పట్టీ కోసం క్రాస్ పీస్లు అయితే తీసుకుంటున్నాను. కాటన్ బ్లౌజ్కి ఏంటంటే నెక్ తొందరగా సాగిపోతూ ఉంటుంది, అందుకనేసి నేను భుజాలు జాయింట్ చేసేసిన తర్వాత నెక్ వేసేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా కానీ ఇలానే వేసేసుకోండి, ఎందుకంటే మీరు కుట్టేసరికి నెక్ అనేది కొంచెం సాగిపోయి వాళ్ళకి జారిపోయినట్టు అనిపిస్తుంది ఫ్రంట్ పక్కన. అందుకనేసి ముందే మనం నెక్ కుట్టేసుకోవాలి. నెక్ పట్టి ఇక్కడ క్రాస్ జాయింట్ చేసుకోండి, లేదంటే ఇలా జాయింట్ చేసుకున్నా బాగానే వస్తుంది. దాన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే చేతులు వేసిన తర్వాత కూడా నెక్ వేస్తున్నాను. కొంతమంది ఏంటంటే
చేతులు వేయకుండా కూడా భుజాలు జాయిన్ చేసుకొని వెంటనే నెక్ వేసేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఎందుకంటే బ్లౌజు కాటన్ కాబట్టి సాగిపోకుండా చూసుకోండి. ఇక్కడ కూడా నెక్ చుట్టూ ఒక పావించి అయితే పట్టుకుంటున్నాను నేను. అక్కడ మీరు గమనించినట్లయితే మన పాదం ఉంది కదా, ఒక పాదం అయినా పట్టుకుంటున్నాను చుట్టూ కూడా. మీకు ఇంకా వెడల్పు కావాలి, బ్రాడ్ కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ వరకు కూడా పట్టుకోవచ్చు మీరు. చుట్టూ స్టిచ్ చేసేసుకొని లోపల పక్క అక్కడక్కడ సిజర్తో టాకాలు ఇచ్చుకోండి. కుట్టు మీదకి ఎక్కకుండా ఓన్లీ ఎక్స్ట్రా పీస్ ఉంచుకున్నాం కదా, దాన్ని మాత్రమే చుట్టూ కూడా చిన్న చిన్న సిజర్ మార్కులాగా ఇచ్చుకోండి. సిజర్ ఘాట్లు ఇలా చూసినాక కుట్టు మీదకి రాకుండా ఇదే విధంగా చుట్టూ కూడా అక్కడక్కడ ఇచ్చుకుంటే మనకి ఏంటంటే రౌండ్ నీట్గా ఉంటుంది చూడడానికి. వేసుకున్నప్పుడు లోపలికి మంచిగా ఫోల్డ్ అయ్యి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. ఉపయోగపడేవాళ్ళు, ఎందుకంటే టైలరింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్తో ఉంటారు కదా, వాళ్ళకైతే ఉపయోగపడతాయి ఈ వీడియో. ఇలా కుట్టేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా పీస్ని జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. కింద వేళ్ళు ఫింగర్ సాయంతో ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ కట్ అయిపోకుండా నీట్గా కట్ చేసేసుకోండి. చుట్టూ కూడా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా వెనక పార్ట్ ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని నడుము లూజ్ ఎంత ఉందో ఇక్కడ మార్క్ చేసేసుకోండి. వాళ్ళు కుట్టు ఉంది కదా అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. అలానే ఫ్రంట్ పార్ట్ కూడా కాజా పట్టీ పైన ఉక్సు పట్టీ ఇలా పెట్టేసుకొని మనం ఉక్స్ ఎక్కడైతే పెడతామో అక్కడ వరకు కొలుసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇలా కూడా కొలుసుకోవచ్చు. ఉక్స్ పట్టీ సైడు ఉక్స్ పట్టీ దగ్గర నుంచి వాళ్ళ కుట్టు ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ కూడా ఇలా కొలుసుకోవచ్చు. మార్క్ పెట్టేసుకొని ఇటు కూడా అంతే. కాజా పట్టీ సైడ్ కాజా పట్టీ కొలుసుకోండి, ఉక్స్ పట్టీ సైడ్ ఉక్స్ పట్టీ కొలుసు ఇలా పెట్టుకొని ఎక్కువ లాగొద్దు, మరీ ఎక్కువ లాక్కుండా ఇలా పట్టుకొని ఇక్కడ కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. అలానే కొలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చేతి లూజ్ కూడా ఒకసారి ఇలా కొలిసేసుకోండి. వీళ్ళకి ఏంటంటే చేతులు సన్నగా ఉంటున్నాయి, బాడీ వచ్చేసరికి వెడల్పు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కొంచెం చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే పైనుంచి కింద వరకు సమానంగా వచ్చేస్తాయి. ఇక్కడ చేతి దగ్గర నుంచి రిఫ్ లాగేసుకొని ఇలా మనం ఎక్కడైతే మార్క్ పెట్టేసుకున్నామో అక్కడ వరకు ఇలా కలిపేసుకోండి. చేతి ఇంకా లూజ్ ఉందంటే తర్వాత వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ లోపల నుంచి ఇంకొక కుట్టి ఎక్స్ట్రా వేస్తున్నాను నేను. ఎందుకంటే వీళ్ళకి చేతులు అనేది సన్నగా ఉన్నాయన్నమాట, లూజ్ వస్తున్నాయి. అందుకనేసి ముందు కరెక్ట్గా వేసేసుకున్నాను, తర్వాత ఇక్కడ లోపల నుంచి ఇంకొక స్టిచ్ ఇలా వేస్తున్నాను. ఇదిగో ఇంతవరకు వీళ్ళకి వేసేయాలన్నమాట. ఆ పార్ట్లో వాళ్ళకి లూజ్ అవుతుంది. ఇలా మళ్ళీ నడుము దగ్గరికి వచ్చేసరికి ఈ కుట్లో కలిపేసేయండి. ఫస్ట్ కుట్టేసాం కదా అందులో కలిపేసేయాలి. అలానే కుట్లు కూడా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ ఎక్కడన్నా కొంచెం వంకర వచ్చినా కానీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత చూసేటప్పుడు మనకి ఉగ్గులాగా ఉంటాయి అన్నమాట, ముడతలాగా. అందుకనేసి ఈ స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. చూస్తున్నారా, ఇటు కూడా కుట్లు వేసేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ గ్యాప్లో
మూడు స్టిచ్లు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఏంటంటే 4 అయితే వేస్తాను వీళ్ళకి, ఎందుకంటే కాటన్ మాలిషింగ్ అయినప్పుడు విప్పుకోవడానికి ఉంటాయి కదా అనేసి నేను ఎవరికైనా 3 అయితే వేయను, 4 కుట్లు అయితే వేస్తాను. ఇది ఎమ్మింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి అంతా కూడా ఉక్సులు కాజాలు వేసేసిన తర్వాత చేతులకి మెడకి రడుపుకి అంతా కూడా ఎమ్మింగ్ చేసుకోవాలి. ఎమ్మింగ్ చేసుకుంటే ఇంక బ్లౌజ్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.